కరెక్టే కానీ అంటే నేను అడుగుతున్నది ఏంటంటే మా వర్షన్ కూడా ఏంటంటే నేను మీడియానే సార్, నేను కాదనట్లేదు, మీడియా తరఫు నుంచి అడుగుతున్నాము. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన చూసుకుంటే శ్రేష్ఠి వర్మ, ఇప్పుడు ఆమె కూడా బిగ్ బాస్ లోనే ఉంది. వాడుకున్న రోజులు వాడుకునేసి తర్వాత నన్ను మోసం చేశారు అనే ఒక ఎలిగేషన్స్ తోటి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి ఇష్యూ లేదు ఇంకా అక్కడ. అంటే కష్టపడుతూ పైకొచ్చే వాళ్ళను ఎందుకు వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళని ఇది చేస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం ఆలోచిస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందనే ఒక ఎథిక్స్ లేవంటారా? ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు అనేది? నీకున్న ప్రాబ్లమ్ నీ హస్బెండ్ తో ఆమె వీడియోలు తీసుకొచ్చి కదా, ఆమె మీద కేసుల గురించి మాట్లాడిద్ది. నీ మీద ఉన్నాయి కదా కేసులు, నేను అదే అన్నా, నీ మీద కేసులు ఉన్నాయి. ఆ అమ్మాయి మందు తాగిద్దంటే నువ్వు గౌతమి చౌదరి నువ్వు కూడా మందు అవుతావు. ఆ అమ్మాయి ఇంకా ప్యాక్ ఆడతావు, నువ్వు ప్యాక్ ఆడతావు. ఏది క్యాసినోకి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడతావు. వీళ్ళకి వర్కౌట్ అయ్యాన్ని రోజులు సైలెంట్ గా పెళ్ళైందో తెలియదు కానీ పెళ్ళైంది, నువ్వు ఎలా ఉండాలి సంసార పక్షంగా ఉండాలి అని నేను హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సరే అది తప్పులేదు. నువ్వు కూడా ట్రెడిషనల్ ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ గా ఉండాలి, కొంతవరకు కొన్ని లిమిట్స్ పెట్టుకోవాలి. పిల్లలు కూడా వస్తారు కదా, మర్చిపోయి అవతల మీద బురద జల్లటం ఎంత అవసరం? క్యారెక్టర్ అసాసినేషన్. ఇక్కడ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఓల్ దరిద్రాన్ని నేను చూసా 2 రోజుల నుంచి. ఈ దరిద్రం అంతా చూస్తే గనక చాలా క్లియర్ గా ఆవిడ ఈవిల్ మోటివ్ అర్థమవుతుంది అంటున్నా. ఇక్కడ పాయింట్ అదే. ఇక్కడ ఆమెకి ఏదో ప్రాబ్లం అయిందా, ఆమె ఎటువంటి మనిషి, ఆమె ప్యాక్ ఆడిద్దా ముందాడిద్దా ఆమె ఇష్టం, ఆమె ఏం చేసిద్ది అనేది ఆమె ఇష్టం, అసలు మనకు సంబంధం లేదు. కాకపోతే నువ్వు కూడా అలాంటి దాన్ని నువ్వు అవతల అంటున్నావు అంటే, నేను 3-4 ఏళ్ళు నీ ఏపు కూడా చూపిస్తున్నాయి అంటే నువ్వు ఎలాంటి దాని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సో నీ గురించి కూడా చెప్తున్నావు, ప్రపంచం మొత్తం తెలుసా నువ్వు ఏం చేస్తావు అనేది. తర్వాత నువ్వు ఎలా కిట్టి పార్టీలు పెట్టి జనాల్ని ఏ విధంగా ఇది చేస్తావు, తర్వాత ఎక్కడెక్కడ నుంచి డ్యూస్ అమౌంట్స్ తీసుకుంటావు, తర్వాత ఎట్టబోకూడతావు, ఎన్ని దరిద్రాల గురించి తెలిసి ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ నచ్చదు, కోపం వచ్చేసింది. నా గురించి కెమెరాలోనే మీరే ఏమంటారు సాక్షిగా చెప్తూ ఉన్నారు అన్ని కూడా, గౌతమి చౌదరి ఇలాంటిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రేపే మీకు కాల్ వస్తుందేమో చూసుకోండి. వస్తే ఏమన్నా నేను పాయింట్ ఏంటంటే, ఇక్కడ గౌతమి చౌదరి మీద ప్రాబ్లం నాకు కోపం కాదు, మీ మీద కూడా కేసు వేస్తారేమో చూసుకోండి. అవన్నీ చాలా మంది చూసాం కానీ నేను బేసిక్ గా నా గురించి తెలుసు కదా, నేను ఫైట్ చేసేది ఉమెన్ రైట్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాసెస్ లో ఉమెన్, ఎందుకంటే ఇప్పుడు శేఖర్ భాష అనే ఆయన ఉన్నాడు, ఆయన మెన్స్ రైట్స్ కోసం వెళ్తాడు. నేను డే 1 నుంచి మీకు కూడా తెలుసు, నేను అన్ని కేసుల్లో బ్యాక్గ్రౌండ్ లో అంటే ఎప్పుడు కూడా ఒక లేడీ గురించి మాట్లాడటానికి రాను అసలు. ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటిగా మీకు తెలుసు కదా, అసలు దరిద్రాలు అసలు నేను చేసిన కేసులు ఏంటనేది, ఎక్కడెక్కడ నా సపోర్ట్ ఉమెన్ కి ఇచ్చాను అనేది కూడా మీకు తెలుసు. ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాలు కావచ్చు, మేము అడిగిన విషయాలు కావచ్చు, ఇలాంటి కేసెస్లలో ఎలాంటి అంటే వాళ్ళు ఎలాంటి నేరం కింద పరిగణించబడతారు ఏంటి అనేది ఇప్పటి వరకు చర్చించాం మనం. కానీ ఈ రోజు వాస్తవంగా మరొక అమ్మాయి మీద గానీ వాళ్ళ హస్బెండ్ మీద గానీ ఇన్ని ఎలిగేషన్స్ చేసిన అమ్మాయి క్యారెక్టర్ కూడా ఇది అని మీరు చెప్తున్నారు అంటే తప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు ఆవిడ యాంగిల్ చెప్పట్లా. నేననేది నువ్వు డ్రింక్ చేస్తావు, మందు కొడతావు, నువ్వు గ్యాంబ్లింగ్ ఆడతావు, క్యాసినోలకి వెళ్తావు, టీవీ ముందుకు వచ్చి ఈ విధంగా నన్ను తెలుసా అండి నాగార్జున గారు, మహేష్ బాబు గారు, నాగార్జున గారు, బాలయ్య బాబు, వీళ్ళ పేర్లు ఎందుకు తెస్తుంది ఈవిడ? అసలు ఏంటి రూపాయి పని ఉంది వాళ్ళకి? వాళ్ళ పాపం వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉన్నారు. అలా మహేష్ బాబుకి కంపారిజన్ ఏమైనా ఉందా? మహేష్ బాబు పేరు ఎత్తిద్ది ఎక్కడో, అనవసరం. నేను అడిగేది కూడా అదేనండి, వేలో వెళ్ళిపోతున్న వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేయడానికి ఎందుకు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు? అందులో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఏకంగా ఈ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా? మన పాయింట్ ఏంటి, రీతు చౌదరికి మనం సపోర్ట్ కాదు ఇక్కడ. అతని పేరు మనం మహేష్ కి మనం సపోర్ట్ కాదు ఇక్కడ. ఇక్కడ గౌతమి అనే ఒక విక్టిమ్ కార్డ్ ప్లేయర్, నువ్వు విక్టిమ్ అయితే కనుక విక్టిమ్ లా మాట్లాడాలి. కానీ నీ యొక్క మోటివ్, నువ్వు చూపించే వీడియో, నువ్వు మాట్లాడే తీరు ఎలా ఉందనంటే కక్షపూరితంగా వాళ్ళని బాగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే గనక మన కాళ్ళకు వంగుతారు, వాళ్ళకి మన చేతికి మనకు జుట్టు అందిద్ది వాళ్ళది అనే ఒక మోటివ్ కనపడుతుంది. గట్టిగా బ్లాక్ మెయిల్, అది గట్టిగా బ్లాక్ మెయిల్ క్లియర్ కనపడుతుంది. అది చాలా మందికి అర్థం కాదు కానీ బ్లాక్ మెయిల్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. దానిని మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి కేసెస్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఒకటి వస్తుంది. సగం మీడియా జీవితం దీనికే అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇట్లాంటి దరిద్రాలు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపం బాధితులు రకరకాల ప్రాబ్లమ్స్ పోలీసులే తలకాయలు పట్టుకుంటున్నారు. ఈ కేసులు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే డిపార్ట్మెంట్, అయ్యా ఎందుకే ఈ దరిద్రాలు, మళ్ళీ 1 నెల రోజుల తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు, మళ్ళీ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోతారు, ఎందుకు మాకు ఇది మాకు పనేం లేదా,
మేము ఏమి జాబులు చేసుకోవద్దా, మేము ఏంటి దరిద్రం అని అంటున్నారు పోలీసులు కూడా. ప్రతిసారి ఏదో పెంట పెట్టుకుంటుంది. నీకు ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, కోర్టుకి వెళ్ళు, అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టులో జరగదు సుప్రీంకోర్టుకి వెళ్ళి. నువ్వు మీడియా ముందుకు వచ్చి 2 వీడియోలు చూపిస్తావు. ఆ 2 వీడియోలు ఏముంది, ఏం దరిద్రం ఉంది? ఒక చార్ట్ చూపిస్తావు. ఆ చార్ట్ ఏముంది? నీ హస్బెండ్ ఆయన పాస్వర్డ్, ఆయన ఫింగర్ ప్రింట్ ఆయన పక్కనే ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసుకుని నీకు కావాల్సిన మెసేజ్ పెట్టి డిలీట్ చేసి ఉండొచ్చుగా. ఎట్లా ప్రూవ్ చేస్తావు? అవన్నీ ఒక ప్రాపర్ ప్రూఫ్ ఉన్నప్పుడు మీడియా దగ్గరకు వస్తే మీడియా న్యాయం చేయగలదా? అంటే న్యాయం అంటే చూపించగలదా అంతే, ఇదిగో ఇట్లా అన్యాయం జరిగింది అని. ఫైనల్ గా నీకు జడ్జిమెంట్ ఎవరు ఇస్తారు? మీడియా ట్రయల్ కాదు కదా, కోర్టులో ఇస్తారు. అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాస్తవంగా ఈ కోర్టులు ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా, జడ్జిలు ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నారా, లేకుంటే లాయర్లు ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నారా, ప్రజలు పిచ్చోళ్ళు నమ్ముతారు ఏది చెప్పినా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను అంటుంది 498 నువ్వు పెట్టావు ఇది కేసు పెట్టినప్పుడు, అది సివిల్ మ్యాటర్, అక్కడికి వెళ్ళిద్ది, అక్కడ చూసుకో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. నువ్వు కేసు పెట్టుకుంటావు, లేదంటే అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావు, నా మీద రేపు జరిగిందని పెట్టుకుంటావు. అవన్నీ ప్రూవ్ అవ్వాలా ప్రూవ్ అవ్వకూడదు అక్కడ ఉంటాయి. అసలు ముందే వచ్చి నువ్వు ఇక్కడ ఈ దరిద్రాన్ని స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు గెలిచిరా, బయటకు వచ్చి ఇదిగోండి నేను ఇట్లా సాధించాను, ఇదిగోండి ఈ జరిగిన తప్పులు నన్ను ఇట్లా నాశనం చేశాడు అప్పుడు చెప్పు. అసలు ఏ ప్రూఫ్ లేకుండా వచ్చి ఏ 4 చాట్ లిస్టులు ఏటో చెప్పి ఇట్లా నైస్గా మాట్లాడినంత మాత్రాన, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినంత మాత్రాన నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు అయిపోదాం అనుకుంటున్నారు. సెలబ్రిటీ ఆల్రెడీ ఆవిడ సెలబ్రిటీ, కాకపోతే ఇప్పుడు తగ్గింది ఆవిడ, అందుకే మళ్ళీ రేస్ చేసుకోవాలి. ఈ మధ్య కొంతమంది న్యూస్ నేర్చుకుంటున్నారు, చాలా ఇప్పుడు అలాగే అవుతున్నారు. 4 రోజులు సైలెంట్ గా అయిపోయినాక అయ్యో మనం జనాలకు తెలియలేకపోతున్నామే, మనం తెలియాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. దరిద్రం చేస్తే కనుక బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు అంటే అవతల ఉన్న పర్సన్స్ లైఫ్ ఏమైపోతుంది అని ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు ఫేమ్ పెంచుకోవడానికి, వాళ్ళు డబ్బులు లాక్కోవడానికి ఏం జరుగుతుంది? అయితే ఒక చిన్న డౌట్ ఉంది సార్ నాకు, అంటే విక్టిమ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ విక్టిమ్స్ కావచ్చు, కానీ ఈ విక్టిమ్స్ కూడా వాళ్ళకు నచ్చిన వేలో యూతల్ పర్సన్స్ ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, వాళ్ళ లైఫ్ ని మొత్తం స్పాయిల్ చేయడం కానీ హక్కు వీళ్ళకు ఉంటుందంటారా? దీని పట్ల మరి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోదంటారా? ఉన్నాయి, చాలా లాస్ ఉన్నాయి. ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ పెట్టి వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఇలా చాలా మంది తయారవుతున్నారు, చాలా మంది ఇలా బ్లాక్మెయిలింగ్ కి తయారవుతున్నారు. మేము విక్టిమ్ కదా, మాకు ఎలాంటిది శిక్షలు వర్తించవు, మేము ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ మీద ఎలాగైనా ఎలిగేషన్స్ చేయొచ్చు అంటున్నారు అని ముందుకు వస్తున్నారు. అది బ్లాక్మెయిల్ పరంగా కావచ్చు, ఇటు ఫేమ్ పరంగా కావచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. వాటికి కూడా ఈ రకమైన ఉమెన్ మోడస్టీకి సంబంధించి, లేదనంటే గనక ఈ యొక్క పరువు నష్టం దావాలి కానీ ఇవన్నీ ఉంటాయి. చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్ద సెక్షన్లు ఏమి ఉండవు. ఇలా చేసినందుకు గ్యాగ్ ఆర్డర్స్ ఉంటాయి. గ్యాగ్ ఆర్డర్ వేసుకొని అవసరమైతే ఇట్లాంటి వీడియోస్ వాళ్ళకి గురించి ఇట్లా క్యారెక్టర్ అసాసిన్ చేసి, లేదంటే అసలు ఏముందంటే ఆ వీడియోస్ అసలు FSLకి వెళ్ళినాయా, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్కి వెళ్ళిందా, వెళ్ళినా కూడా ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్కి వెళ్ళే వీడియో నాది లిఫ్ట్ లో వెళ్తున్నారు. ఏంటంటే అది ఎవిడెన్స్. మర్డర్ జరిగింది అని అంటే రోడ్డు మీద 4 కార్లు ఇట్లా వెళ్ళి అట్లా ట్రాఫిక్ చూపించి మర్డర్ జరిగిందంటే కుదిరిద్దా? చెప్తున్నా, అంటే లోపల ఏం జరిగింది అనేది వీడియో చూపించమంటలే. ఇక్కడ ప్యూర్ ఎవిడెన్స్ నువ్వు పెట్టిన కేసుకి సంబంధించి దాని గురించి మాట్లాడు. అడ్డమైన దరిద్రం అంతా నీకెందుకు? రోడ్డు మీద పోయేటప్పుడు నా అమ్మాయి బాగుంది కదా అని చూసాడు అనుకోండి, చూసారా మా ఆయన అమ్మాయి బాగుందని చూస్తున్నాడు. గౌతమి చౌదరి చేసిన ఎలిగేషన్స్ ప్రకారం ఉన్నప్పటికీ ఒకవేళ ఉంటే గనక మరి గౌతమి చౌదరి ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఇప్పుడు గీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ అదే అంటున్నాను నేను. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఈవిల్ మోటివ్. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీకు ఎప్పుడు జరిగింది అన్యాయం? ఇప్పుడు వీడియోలు ఎప్పుడు? తన భర్త సినిమాలు చేస్తున్నప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది. ఎవిడెన్స్ ఎప్పుడు నుంచో కలెక్ట్ చేసుకుంటూ పెట్టుకున్నావు. దేనికి అది? మరి తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? గౌతమి చౌదరి అనేది ఇంకొకటి. ఓకే, గీతూ చౌదరి లైఫ్ విషయం తెలిసినప్పటికీ చాలా మందికి కూడా ఏం తెలుసు అంటే ప్రజలకు కూడా తను ఇక్కడ జబర్దస్త్ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. ఆ వీటిలలో ఒక సెలబ్రిటీగా తను కొనసాగుతూ ఉంది. తను ఒంటరిగా పోరాడుతుందా, చేస్తుందా? తను ఒక సెలబ్రిటీగా తను వెళ్తూ ఉంది, తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంది. ఏదో ఒక అంటే ఇలా లీడ్ చేస్తూ కష్టపడి పైకి వచ్చే వాళ్ళ మీదే ఎందుకు ఇలాంటి నిందలు మోపుతా ఉన్నారు వీళ్ళు? అలాంటిది కొంతమందిని ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చాలా మందికి జరిగింది. నేను నా పాయింట్ ఏంటి, రీతు చౌదరి మీరు చెప్పిన పాజిటివ్ యాంగిల్లో నేను చెప్పట్లా. రీతు చౌదరి మీద ఏం కేసులు ఉన్నాయి అనేది మనకు తెలియదు. ఒకవేళ ఆమెకు తెలిసేమో. ఆమె వచ్చే పాయింట్ ఏంటి, ఆమె మీద ఉంటే ఆమె కోర్టుకు వెళ్ళి చూసుకుంటుంది. అది డ్రగ్స్ తీసుకుందా, లేదంటే ఇంకోటి తీసుకుందా, అవన్నీ కేసు పెట్టు, జడ్జిమెంట్ తెచ్చుకో, నీ పవర్ ఏంటో చూపించు, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేయి. నీకు సంబంధించి ఆమె ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందా అనుకుందాం,
నీకేం సంబంధం, వెళ్ళి పోలీసులకు చెప్పు తీసుకునే టైం. నువ్వు వచ్చేసి ఏమో తీసుకుందంటావు, అక్కడ ఏదో ఉప్పు పెట్టుకున్నట్టు దాన్ని చూపించి డ్రగ్స్ అంటావు. రకరకాలు ఇట్లా ఫాల్స్ ప్రాపగెండా చేయొద్దు అని అంటున్నావు. ఒకవేళ ఆ అమ్మాయి కన్విక్ట్ అయితే కోర్టులు చూసుకుంటాయి. నువ్వు మీడియా ట్రయల్లోకి వచ్చేసి ఊరికి ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసినంత మాత్రాన ప్రూవ్ అవ్వ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.